తుఫాను మోందా తుఫాను గత వారం 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం, ఆ పైన దానికి తగినటువంటి ముందస్తు ఏర్పాట్లు, వీటన్నిటి మధ్య ఇప్పుడు తుఫాను ఇంకా తీరం దాటిందా లేదా అన్నటువంటిదైతే స్పష్టత రాలేదు. కానీ ఆ తుఫాను ఇంపాక్ట్ అంటే అల్పపీడనం వాయుగుండంగా మారి, వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి, ఆ పైన తుఫానై, ఆ పైన పెను తుఫాను అవుతుంది. ఆ తర్వాత బలహీనపడేటప్పుడు పెను తుఫానుగా మారి తుఫాను మళ్ళీ భారీ వాయుగుండంగా, భారీ వాయుగుండం అల్పపీడనంగా మారి ఆ తర్వాత పక్కకి వెళ్ళాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి శ్రీకాకుళం దగ్గర కావచ్చు, ఈ విజయనగరం ఈ ప్రాంతాలతో పాటుగా గోదావరి జిల్లాల్లో, అట్లాగే ఇప్పుడు కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు ఒక తుపర్ల దగ్గర నుంచి కొన్ని ప్రాంతాల్లో తుపర్లు పడుతుంటే, కొన్ని ప్రాంతాల్లో పెద్ద వర్షం పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో కుండపోత అన్నటువంటిది నడుస్తోంది. అయితే ఇంకా తీవ్రత, ఆ తుఫాను స్థాయి తీవ్రత అయితే లేదు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా తగినటువంటి ఏర్పాట్లతో ప్రిపేర్డ్గా ఉన్నది ప్రభుత్వ యంత్రాంగం. ఇంకోవైపున సెలవులు, స్కూళ్ళకి సెలవుల దగ్గర నుంచి, రైళ్లు క్యాన్సిలేషన్ దగ్గర నుంచి, ఫ్లైట్లు క్యాన్సిలేషన్ దాకా అన్నీ చేసుకుని ప్రిపేర్డ్గా ఉన్నారు. నిన్న ప్రధానమంత్రి మోడీ కూడా చంద్రబాబు గారితో మాట్లాడడం, ఈ చుట్టుపక్కల జరిగేటటువంటి ఇష్యూస్కి సంబంధించినటువంటి ప్రిపేర్ చేయడం, ఓవరాల్గా వివిధ ప్రదేశాల్లో ఎక్కడికైనా సరే షిఫ్ట్ చేయడానికి తగినటువంటి ఏర్పాట్లతో పాటుగా సముద్రంలో వస్తున్నటువంటి పరిస్థితుల్ని వీటిని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. ఈ సాయంత్రానికి భారీ వర్షాలు వస్తాయి అన్నటువంటిది అంచనా వేస్తున్నారు.